కో అంటే కోటి దొర్లుకుంటూ వస్తుంది కొండ మీది కోటి. ఏంటి ఎవరైతేను ఒలింపిక్ జ్యోతి పట్టుకుని నుంచున్నాడు అనుకుంటున్నారా? కాదండోయ్, 2000 నోటు. అసలు కదా మీరే చూడండి. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? అందుకే అనుభవించు రాజా, అనుభవించు రాజా. ఏంటి ఆనందం అనుకుంటున్నారా? బ్యాంకు ముందు గంటల కొద్దీ లైన్లో నిలబడి కష్టపడి తెచ్చుకున్న నోటు కదండి. ఆ మాత్రం ఆనందం లేకపోతే ఎలా? సెంచరీ కొట్టినట్టు ఫీల్ అవుతున్నాడు. ధోనినా లేక మన టింకునా? సరే చూద్దాం. రాజా అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? ఏమండి సరుకులు ఇవ్వండి. చిల్లలేదు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. పుట్టు నిమిషంలో తెలిసిందిలే, ముందే దిగదారి నిలుచుందిలే. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా. ఏంటి సడన్గా ఆగాడు? మనోడికి ఏదో ఛాన్స్ దొరికిందండోయ్. చిల్లర ఉందా? No cash, only cards. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, దేవుడే ఇచ్చాడు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, నిన్నెవరు కొట్టారు? చూసారా, నోటు వచ్చిందన్న ఆనందం కన్నా నోటు తెచ్చిన కష్టాలే ఎక్కువ. చిల్లర మారక దొరక్క 50, 100, 500 రూపాయలు లేక ప్రతి సామాన్యుడు ఎదుర్కొంటున్న కష్టాలు ఇవే. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి త్వరగా ఈ సమస్యను పరిష్కరిస్తుందని చిన్న ఆశ.